హలో ఫ్రెండ్స్, టుడే మన ఐటమ్ వచ్చేసి ఆశీర్వాద్ చపాతీ తీసుకున్నాను. నేనైతే 2 కప్స్ దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని తగినంత అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అవ్వకుండా మనం దానికి తగ్గట్టుగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే పక్కన పెట్టేసుకొని దాంట్లో తగినంత 1 టీ స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేసుకొని మెత్తగా స్ప్రెడ్ చేసుకున్నాను. మీరు కూడా ఆయిల్ యూజ్ చేసుకోండి, చాలా సాఫ్టీగా అండ్ స్మూతీగా వస్తాయి. దాన్ని పక్కన పెట్టేసుకొని మనం పక్క తీసుకొని పీట మీద కొంచెం అంతా వేసుకొని పిండిని మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం వన్ సైడే ఉంచేసుకోకుండా టర్న్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే పీటకి అతుక్కుపోతుంది. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకొంచెం పిండి వేసుకొని దాన్ని రుబ్బుకుంటున్నాము. దాన్ని మెత్తగా అయితే మనం స్ప్రెడ్ చేయకూడదు, నార్మల్గా అటు ఇటు యూజ్ చేసుకుంటూ చేయాలి. మిడిల్ అయితే నేను ఆయిల్ అయితే యూజ్ చేసుకొని 4 సైడ్స్ కూడా నేను క్లోజ్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకొంచెం పిండి వేసుకొని దాన్ని అయితే మనం టర్న్ చేసుకుంటూ చేయాలండి. లేదు అని అంటే అందులో ఉంచేస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటూ దానికి చపాతీకి యూజ్ చేశాను. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయనట్టయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే పెనం మీద నేనైతే వేసేసుకున్నాను. షుగర్ అయితే మాడిపోతే బ్లాక్ కలర్లో వస్తుంది, కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే షుగర్ తీసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అయితే ఫినిష్ అయిపోతుంది. మనమైతే హాట్గా ఉండాలంటే ఏ హాట్ బాక్స్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం బయట పెట్టేసుకుంటే గట్టిగా అయిపోతాయి. నెక్స్ట్ అయితే ఇంకోటి నార్మల్ది వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఆయిల్ తగినంత యూజ్ చేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువైనా యూజ్ చేసుకోవచ్చు, కొంతమంది తక్కువగా యూజ్ చేస్తారు. ఇంక నేనైతే తీసి హాట్ బాక్స్లో వేసేసుకున్నాను. 2 అయితే ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఓపెన్ చేసి చూశాను. చాలా అంటే చాలా సాఫ్టీగా మెత్తగా ఉన్నాయి, పొరలుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకైతే చపాతీ ఐటమ్ అనేది రెడీ అయిపోయింది. ఇదేమో షుగర్ చపాతీ, చక్కెర అయితే యూజ్ చేసుకొని చేసాం కదా, చాలా స్మూత్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.